హలో గేమర్స్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మీరు ఏ యాప్ ఇన్స్టాల్ చేయకుండా ఓన్లీ పవర్ పాయింట్తో మీ ల్యాప్టాప్లో అయినా పీసీలో అయినా స్క్రీన్ రికార్డ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ ఛానల్కి కొత్తగా మీరు వచ్చి ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్లో చూడండి. చూసి ఒకవేళ ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు థండర్ పాస్ గేమింగ్ ఛానల్. సో ఫస్ట్ మీరు పవర్ పాయింట్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఈ రిబ్బన్లోని రికార్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఆ రికార్డ్ అని క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ రికార్డింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. అది క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అది పవర్ పాయింట్ అనేది మినిమైజ్ అయిపోయి మీకు అక్కడ డెస్క్టాప్ అనేది ఓపెన్ అవుతుంది ఒక చిన్న విడ్జెట్ తోటి. ఆ విడ్జెట్లో ఏంటంటే మనకు వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి రికార్డ్ చేయడానికి. ఆడియో ఏంటంటే ఇక్కడ మీరు మాట్లాడేది వినబడాలి అంటే అది ఎనేబుల్ చేసుకోండి. వద్దు అనుకుంటే అది ఆపేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఏరియా అని ఉంటుంది. సెలెక్ట్ ఏరియా ఏంటంటే మీరు ఏ పార్ట్ అయితే రికార్డ్ చేయాలో ఆ పర్టికులర్ పార్ట్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు మీ ఓల్డ్ డెస్క్టాప్లో. సో ఇప్పుడు నేను ఈ పార్ట్ రికార్డ్ చేయాలనుకుంటే నా ఏరియా అది సెలెక్ట్ చేసుకొని రికార్డ్ అని క్లిక్ చేయగానే మీకు ఓన్లీ ఆ పార్ట్ అనేది రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు మొత్తం డెస్క్టాప్ అనేది రికార్డ్ చేయాలి కాబట్టి నేను మొత్తం డెస్క్టాప్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ రికార్డ్ పాయింటర్ ఉంది కదా. రికార్డ్ పాయింటర్ అంటే మీకు ఆ మౌస్ సింబల్ ఏదైతే ఉందో ఆ ఐకాన్ అనేది కనబడాలా వద్దా? కనబడాలి అంటే ఎనేబుల్ చేసుకోండి, వద్దు అంటే అది డిసేబుల్ చేసేయండి. నాకు కనబడాలి కాబట్టి నేను ఎనేబుల్ చేసుకుని రికార్డ్ అని క్లిక్ చేయగానే మీకు రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇలా 3, 2, 1 అని వచ్చి రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలా స్టార్ట్ అవ్వగానే ఇప్పుడు నేను ఒక యాప్ అయితే ఓపెన్ చేశాను ఇది రికార్డ్ అవ్వడానికి. మీకు జస్ట్ చూపిద్దామని శాంపుల్గా రికార్డింగ్ ఎలా సేవ్ చేసుకోవాలి అదంతా. ఇప్పుడు నేను రికార్డింగ్ స్టాప్ చేయాలి అనుకుంటే ఆ మౌస్ కర్సర్ అలా పైనకి తీసుకెళ్తే మీకు ఇక్కడ స్టాప్ ఆప్షన్ ఉంటుంది, పాజ్ ఆప్షన్ ఉంటుంది. పాజ్ అంటే మీరు ఇప్పుడు పాజ్ చేయగానే మీరు బ్యాక్గ్రౌండ్లోని ఏది చేసినా కానీ రికార్డ్ అవ్వదు. మళ్ళీ మీకు అది రెజ్యూమ్ అవ్వాలంటే రికార్డ్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా రెజ్యూమ్ అవుతుంది. ఇప్పుడు నాకు స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా మీ రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. మీరు స్టాప్ క్లిక్ చేయగానే మీకు మళ్ళీ పవర్ పాయింట్ ఓపెన్ అయిపోయి మీరు రికార్డ్ చేసిన వీడియో అయితే అక్కడ స్లైడ్లోకి అయితే వచ్చేస్తుంది. మీరు ఇక్కడ నుండి ప్లే చేసుకొని చూసుకోవచ్చు. అంటే మీరు వాయిస్ ఎనేబుల్ చేసుకుంటే మీ వాయిస్ ఎలా వినబడుతుంది, నాయిస్ ఎలా ఉందని చెప్పి మొత్తం ఇక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. మీకు నచ్చకపోతే డిలీట్ చేసి మళ్ళీ రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాకు సేవ్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి సేవ్ మీడియా యాజ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కావాల్సిన ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని మీకు ఈ వీడియోకి ఒక నేమ్ ఇచ్చుకొని సేవ్ క్లిక్ చేయండి. ఓకే, మీరు ఈ పవర్ పాయింట్ అనేది క్లోజ్ చేసేయచ్చు. ఆ వీడియో అనేది సేవ్ అయిపోయింది, అలానే ఉంటుంది, ఏం పర్వాలేదు. ఈ పవర్ పాయింట్ ఏం సేవ్ చేసినా చేయకపోయినా కానీ ఆ వీడియో అనేది అలానే ఉంటుంది. ఇప్పుడు నేను ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు ఆ ఫైల్ అనేది కనబడుతుంది, చూడండి. ఓకే, ఇంతే. ఈ స్క్రీన్ రికార్డ్ చేయడం ఇంత చాలా సింపుల్ పవర్ పాయింట్ ద్వారా. ఇప్పుడు మనకి రికార్డ్ ఆప్షన్ అనేది కనబడదు కొంతమందికి పవర్ పాయింట్లో. అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కొంతమందికి పవర్ పాయింట్ ఓపెన్ చేయగా రికార్డ్ ఆప్షన్ అనేది కనబడదు అనమాట. అలా కనబడినప్పుడు ఏం చేయాలంటే ఫైల్ అని క్లిక్ చేసి కింద ఆప్షన్స్కి వెళ్ళండి. ఆప్షన్స్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్ అని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ మీకు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. రైట్ సైడ్లో ఉన్నవన్నీ మనకు అలా ఆల్రెడీ ఉన్నవి. నాకు ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ మీరు తీసుకున్నట్టే ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు నేను మీకు లేకపోతే మీరు ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ పాపులర్ కమెంట్స్ ఉంది కదా, అది క్లిక్ చేసి మెయిన్ ట్యాబ్స్ అని చెప్పి స్విచ్ చేయండి. మెయిన్ ట్యాబ్స్ ఇచ్చాక మీకు అక్కడ రికార్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఓకే, అది క్లిక్ చేసి యాడ్ అని క్లిక్ చేయగానే మీకు యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రిబ్బన్లోని రికార్డ్ అని కనబడుతుంది. సో గైస్, మీకు ఇక్కడ రికార్డింగ్లోని ఏ ఇష్యూ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే పింగ్ చేయండి గైస్, కలిసి రీసెర్చ్ చేద్దాము.